నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు వారి అభివృద్ధి కొరకు టీడీపీ పార్టీని స్థాపించి ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలన్నీ అమలు చేయడం జరుగుతుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మరియు నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కొరకు ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. టీడీపీ పార్టీ ప్రతి కార్యకర్త గర్వపడాలని, కార్యకర్తకు ఏదైనా ప్రమాదం జరిగితే వారి ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని, ఇది ఏ పార్టీలో లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించడం జరిగిందని, త్వరలో మరికొన్ని పథకాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురమయ్య, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, రహీం, లీలావతి, మట్టం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవులకి ప్రతి మండలం నందు కూడా ఒక బ్రాంచీ షాప్ని కేటాయించారు. గత పాలకులు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు వాళ్ళకి ఇవ్వడం మంచి పద్ధతి కాదని మాట్లాడి పేదలని ఆదరించాలా, అభిమానించాలి, ముందుకు తీసుకోవాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారికి, గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులకి అందరినీ నా అభిమానం గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు ముస్లింలు అంటే ఎంతో అభిమానమని, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారని, అలాగే మసీదు అభివృద్ధికి నిధులు తీసుకువస్తున్నారని టీడీపీ మైనార్టీ నాయకులు రహీం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న జామియా పెద్ద మసీదులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముస్లింలు ప్రార్థన నిర్వహించి ఉపవాస దీక్ష విరమణ అనంతరం ఇఫ్తార్ విందును స్వీకరించారు. టీడీపీ మైనార్టీ నాయకులు రహీం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఆకలి దాహం విలువ తెలుసుకునేందుకు ఉపవాస దీక్షలు పెట్టారని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సునీల్ కుమార్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారని, మరలా ఇప్పుడు ముస్లింలందరికీ ఇఫ్తార్ విందు ఇచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రియాజ్ అహ్మద్, జహంగీర్, సద్దాం, అలీ, భాషా, ముత్తుజా, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురమయ్య, పెంచలయ్య, సోమశెట్టి చెంచురమయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన గూడూరు పట్టణంలోని జామియా మసీదులో ఇఫ్తియార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ముస్లిం సోదరుల తరఫున సునీల్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సునీల్ అన్న ముస్లిం మైనార్టీల పక్షపాతి. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన గూడూరు పట్టణంలో ఉన్నటువంటి షాదీ మంజిల్ నిర్మాణానికి అయితేనేమి, అలాగే మసీదుల మరమ్మతులకు, అలాగే శ్మశానాల మరమ్మతులకు అనేక నిధులను విడుదల చేశారనేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మసీదుల ఇమాంల, మౌజల్ల గౌరవ వేతనాలను పెంచి, అలాగే మసీదుల మరమ్మతులకు అయ్యే ఖర్చుల గురించి మన మైనార్టీ శాఖ మార్చులు ఎన్ఎండి ఫరూక్ గారితో కూడా మాట్లాడారనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నమస్కారాలు. చాలా సంతోషం ఉంది.
ఈ మాసం వరాల మాసం, శుభాల మాసం. అందులో ప్రత్యేకంగా ఈరోజు 27వ ఉపవాస దినం, చాలా పెద్దది, చాలా ప్రత్యేకతమైనటువంటి ఉపవాస దినం ఈరోజు. ఈ సందర్భంగా మన సోదర సమానులు అంటే ముస్లిం సోదరులకందరికీ సోదరుడు మన పాస్టర్ సునీల్ కుమార్ గారు, మేమంతా ఆయన్ని సోదరుడుగానే భావిస్తాము. ఆయన ఈరోజు ఇఫ్తియార్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ఒక్క పొద్దు ఉన్న వాళ్ళకి ఒక ఖర్జూరం ఇచ్చిన 700 ఖర్జూరాలు పెట్టినటువంటి పుణ్యం లభిస్తుంది. అలాంటిది ఈరోజు దాదాపు 400 మంది ఒక్క పొద్దులు ఉన్నటువంటి వాళ్ళు హాయిగా హ్యాపీగా ఈరోజు ఎఫ్సిఆర్ స్వీకరించాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఆయన రాలేదు. ఆయన మనసంతా ఇక్కడే తప్పిస్తుంది, కానీ రాలేకపోయారు. ప్రత్యేకంగా ముస్లిం సోదరులకి నిలపమన్నారు. మరి ఒక సమయంలో వచ్చి అందరినీ కలుస్తారు. ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి, అందులో మనవాడు మన గుడుల్లో మన కళ్ళ ముందు పుట్టి పెరిగి అంత మమేకమైనటువంటి వ్యక్తి. ఆయన నిజంగా ఆయన మనసు నిరుపేద బడుగు బలహీన మైనార్టీ వర్గాలంటే అత్యంత అభిమానం ఆప్యాయత చూపించే ఎమ్మెల్యే అని చెప్పడంలో సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముందుగా మా ముస్లిం సోదరులందరూ కూడా 27వ దిన ఉపవాస దిన శుభాకాంక్షలు. రంజాన్ మాసం స్టార్ట్ అయ్యి ఈరోజుతో 27వ రోజు పూర్తయింది. ఇది చాలా పవిత్రమైన రోజు. అయితే ముస్లిం సోదరులకి అందరూ రంజాన్ శుభాకాంక్షలు చెప్తారు. అయితే మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి రోజు ముస్లిం సోదరులకి ఇవ్వాలని చెప్పని ఆయనకు ఆలోచన రావడం, ఆ తర్వాత మా రహీం గారితో చర్చించి ఈరోజైతే బాగుంటుందని ఈరోజు గూడూరులో అతిపెద్ద మసీద్ అయిన జామా మసీదులో ముందు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు మతరహితంగా హిందువులకైనా క్రిస్టియన్స్కైనా ముస్లిమ్స్కైనా ఎవరి పర్వదినాన వాళ్ళకి ఒక మంచి ఏర్పాటు చేస్తారు. ఈరోజు ముస్లింకి రంజాన్ మాసం వచ్చినప్పుడు ఇఫ్తార్ ఏర్పాటు చేస్తే క్రిస్టియన్స్కి ప్రీ క్రిస్మస్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా హిందువులకి సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని లేదా దసరా సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరిని కూడా సమానంగా చూసే దృష్టి మా శాసనసభ్యుల వారిది. వారు అందరితో కలివిడిగా ఉంటారు. అయితే ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే పుట్టిన ప్రతి ముస్లిం కూడా రంజాన్ అనేటువంటిది ఒక పవిత్ర మాసం. ఆ నెలలో ఎంతో నిష్ఠతో ఎంతో వ్యయప్రయాసంతో ప్రతి ముస్లిం కూడా ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ ఉపవాస దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఆకలి దప్పులు విలువ తెలియజేయడం అనేది ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రతిసారి కడుపు నిండితే పేదవాడి కడుపు తెలియదు కాబట్టి అల్లాహ్ తఆలా మనకు ఒక ఉపవాస దీక్ష పెడితే ఈ సమయాల్లో ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఒక నీటి చుక్క కూడా అమృతంతో సమానంగా తోస్తుంది. కాబట్టి దీనివల్ల పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ధనతో సహాయాలు చేయాలనే ఉద్దేశంతో అల్లాహ్ తఆలా రంజాన్ మాసం ఏర్పాటు చేసి ముస్లింలకు ప్రత్యేక మాసం ఏర్పాటు చేశారు. ఇదొక భాగం అయితే ఈరోజు సతామా రోజా అంటారు, అంటే షబ్బే ఖదర్. ముస్లింలు పవిత్రంగా భావించినటువంటి 27వ ఒక్క పొద్దు అంటారు ఈరోజు. ఈ ఉపవాస దీక్షని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ముస్లిం ఆచరిస్తాడు. అలాగే తనకున్నటువంటి ధనధాన్యాలు వాటి కావచ్చు, బంగారు నగల మీద కూడా ఫిత్రా జకాత్ అని ఒక ట్యాక్స్ రూపంలో తీసి పేదవాడికి అందజేస్తాడు అన్నమాట ప్రతి ముస్లిం. ఇలాంటి బృహత్తర కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా ఎమ్మెల్యే అయినటువంటి పాసిం సునీల్ కుమార్ గారు నన్ను 2 రోజుల ముందు పిలిచి, ఇఫ్తార్ విందు విషయాన్ని మర్చిపోయినావా, ముస్లిం సోదరులకు మనం ఇఫ్తార్ ఇచ్చే ఆనవాయితీ ఉంది కదా, 2014 నుంచి 19 కాలంలో మనం ఇఫ్తార్ ఇచ్చాం కదా, ఇప్పుడు నేను ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను ఆయనకి. ఇది మా ముస్లిం సోదరులందరూ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. ఎవరైతే రంజాన్ ఉపవాస దీక్ష పాటిస్తారో ఉపవాసం క్లోజ్ చేసేటప్పుడు ఒక పవిత్రమైన సొమ్ముతో మాత్రమే ఆ ఉపవాస దీక్ష విరమణ చేయాలని చెప్పి ప్రతి ముస్లిం కోరుకుంటాడు. ఎందుకంటే తన స్వచ్ఛమైన డబ్బుతో మాత్రమే ఉపవాస దీక్ష చేయాలని కోరుకుంటాడు. అలాంటప్పుడు ఏదైనా ఇలాంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేయవచ్చా లేదా అని కొంతమంది పెద్దలు అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే ఒకే మాట అన్నాడు, నేను గత 6 నెలల నుంచి నా జీతాన్ని తీసి పక్కన పెడుతున్నాను, ప్రభుత్వం రంజాన్ శుభాకాంక్షలు.
ఈరోజు మా డాక్టర్ కాసిం సునీల్ కామర్ గారు 5th ఇయర్ హిందూ ఈ జామియా మసీద్లో జరుపుకునే కారణం వల్ల అయినా వచ్చి రేపు కానీ ఈరోజు రాత్రి కానీ అందరినీ మా ముస్లిం సోదరులు అందరినీ కలుస్తారు. ఈరోజు కాకుండా రేపు పొద్దున్న రేపు సాయంత్రం అందరినీ కలిసిపోతారు. ఆయన ఇచ్చిన దానికి మా ముస్లిం సోదరులు వచ్చిపోతున్నట్టు ముక్తాది లేదు విషయం ఆయన ఆరోగ్యాలతో సల్లంగా పెట్టాలని. భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక సాయి విద్యానికేతన్ పాఠశాలలో దేశయాత్ర చేస్తున్న హజరత్ గారిని మరియు వారి మిత్రుడిని గూడూరులో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో స్థానిక సాయి విద్యానికేతన్ పాఠశాలలో దేశయాత్ర చేస్తున్న హజరత్ గారిని మరియు వారి మిత్రుడిని గూడూరులో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడారు. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రజలు తెలుసుకునే విధంగా ప్రతి రాష్ట్రంలో వారి విధి విధానాలు ప్రజలకు తెలిపేందుకు యాత్ర చేస్తున్న హజరత్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తెలిపారు. మరియు సాయి విద్యానికేతన్ పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిన్న వయసులో దేశ యాత్రకు ముందడుగు వేసిన హజరత్ మరియు వారి బృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, ప్రణయ్, మల్లికార్జున, సాయి విద్యానికేతన్ ప్రిన్సిపల్ దయాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో ఒక గొప్ప వ్యక్తుల్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాము. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి దేశం మొత్తం యాత్ర చేయాలనే ఉద్దేశంతో సంకల్పం తీసుకున్నారన్నమాట. ఇండియా మొత్తం యాత్ర చేస్తున్నారు వాళ్ళు. అందులో భాగంగా స్టార్ట్ చేసి అరుణాచలానికి నడిచి వెళ్తున్నారు. అరుణాచలం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే దాదాపు 420 కిలోమీటర్స్ నడిచి వెళ్తున్నారు అనమాట. సో అందుకోసం మన స్కూల్ తరఫున వాళ్ళకి వామ్ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి మా తరఫున కూడా బీజేవైఎం తరఫున కూడా వాళ్ళకి స్వాగతం తెలుపుతూ ఈ దేశం మొత్తం ఎలా ఉంటుంది, స్థితిగతులు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎలాగా మన దేశంలో ముందుకెళ్తున్నారు అనే ఒక విధానంతో అందరినీ కలవాలని, ప్రతి ఒక్కరిని దేశంలో ఉన్న ప్రజల్ని వివిధ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కదా, అందరినీ కలుస్తూ ఈ దేశంలో ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారనే ఒక విధానాన్ని వాళ్ళు ఈరోజు ఈ యాత్ర ద్వారా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా మన స్కూల్కి రావడం చాలా సంతోషం అన్నమాట. దానికోసం వాళ్ళని స్వాగతం పలుకుతూ అందరూ ఒకసారి క్లాప్స్ కొడితే బాగుంటుంది. వాళ్ళ యాత్ర 100% సక్సెస్ కావాలని, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ వాళ్ళు తెలుసుకోవాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు ఎక్కడెక్కడ ఎట్లా ఉంటుంది, ఏ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రదేశం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ యొక్క కార్యక్రమం మేము మీతో ఒక చిన్న ఇంటరాక్షన్ కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టామంటే వాళ్ళిద్దరూ చాలా చిన్న వయసు పిల్లలు. ఈ చిన్న వయసులో వాళ్ళకి మంచి సంకల్పం రావడం గొప్ప విషయం. అదేవిధంగా దాన్ని 10 మందికి తెలియచెప్పాలి. ఇలా ఉన్నాయి మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు, విధి విధానాలు, జీవిత విధానం, ఒక్కొక్క ఏరియాస్లో ఏ విధంగా ఉంటుంది, ఇంత ఒక స్టడీ లాగా దాన్ని 10 మందికి తెలియజెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళు మన సాయి విద్యానికేతన్ స్కూల్కి రావడం మనందరి అదృష్టం. సో నిజంగా మనం చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఈ విధమైనటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకునేసి మీలో కొంతమంది అయినా ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే ఏదైనా ఒక సబ్జెక్టు మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి, అంటే వాళ్ళ వయసు చిన్నదే అయితే వాళ్ళకు వచ్చిన సంకల్పం చాలా గొప్పది. సో అంత గొప్ప సంకల్పాన్ని మనం మరొకసారి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఎలా అయినా సక్సెస్ అయ్యి వీళ్ళు ఒక 10 మందికి ఆదర్శంగా నిలవాలనేసి మన అందరం మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తాం. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారిని గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ, టీడీపీ నాయకులు గంగాప్రసాద్, తానంకి నానాజీ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.
చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే పాష సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్, టీడీపీ నాయకులు గంగా ప్రసాద్, తానంకి నానాజీ అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో నవీన్ కుమార్, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఎమ్మెల్యే మరియు నాయకులను సన్మానించి ప్రసాదాలు అందించారు. అలాగే తమ్మినపట్నం కోదండ రామస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల పోస్టర్ను విడుదల చేశారు. ఆలయ అధికారులు, గ్రామస్తులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికులు ప్రవీణ్ పగడాల మృతికి సంతాపం తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి పాస్టర్లు సంతాప శాంతి ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు రవికుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభువు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ సంతాప శాంతి ర్యాలీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, మహిళా సమాజం సభ్యులు పాల్గొన్నారు. మీరు ఎన్నుకున్న సేవకులు ప్రవీణ్ పగడాల గారిని ప్రతి కేబైనానికి
ఎవరైనా చెడు తలపెట్టారనేది గవర్నమెంట్ వారు పోలీసు సంఘ సభ్యులముగా ఈ స్థలంలో ఎందుకు నిలిచినామో ఇప్పటికే మీకు అర్థమవుతుంది. ఈ ప్లే కార్డ్స్లో ఒక ఫోటో కనబడుతుంది. వారు ప్రవీణ్ పగడాల గారు. ఈ వారం 25వ తారీఖు గూడూరు పట్టణ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మేము ఎందుకు చేరామంటే పగడాల ప్రవీణ్ గారు 25వ తేదీ చనిపోయాడు. దాని నిమిత్తమై ఇక్కడ నిరసన ర్యాలీగా మరి మాట్లాడడానికి వచ్చాము. చూడరా, జనన మరణాలు దేవుని వచ్చిన ఉన్నది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించని అంటున్నాడు. కాబట్టి వారి కుటుంబానికి, ప్రవీణ్ గారి కుటుంబానికి దేవుడు తోడు ఉండాలని, మరి ఆయన పరిచర్య విడిచిపెట్టాడు కాబట్టి ఆ పరిచర్యలో దేవుడు అక్కడ వారి పరిచర్యని ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోవాలని, వారి కుటుంబాన్ని ఆదరించాలని ప్రాముఖ్యంగా మేము అందరం ప్రార్థన చేస్తున్నాము. పిల్లరా, అయితే హాస్పిటల్ రిపోర్ట్ విషయంలో కూడా ప్రభుత్వ వారు చొరవ చేసుకొని తగిన న్యాయాన్ని ప్రవీణ్ గారికి, తన కుటుంబానికి న్యాయం చేయాలని క్రీస్తు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పటికే మరి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ తెనాలి నుండి తిరుమలకు చేస్తున్న పాదయాత్ర గూడూరుకు చేరుకుంది. పట్టణ ఆర్యవేశ ప్రముఖులు మరియు మహిళలు స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. శ్రీనివాసుని పాదసేవలో భాగంగా పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి తెనాలి నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. యాత్ర గూడూరు పట్టణానికి చేరుకుంది. స్థానిక బాలాజీనగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆర్యవేశులు మంగళ వాయిద్యాలు, పుష్పాలతో స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. స్వామీజీ వాసవి కన్యక పరమేశ్వర దేవస్థానంకు వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. స్వామీజీ ఆధ్వర్యంలో నేటి సాయంత్రం శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు రంజాన్ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం కుటుంబాలు కూడా రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాలుగా అందిస్తున్న విధంగానే 5వ సంవత్సరం కూడా ఫిరోజ్ చికెన్ సెంటర్ అధినేత ఫిరోజ్ సహకారంతో 70 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు 70 కోళ్లు, మార్కెట్ సెల్వి టమాటా హోల్సేల్ సహకారంతో బిర్యానీ చేసుకోవడానికి అవసరమైన టమాటాలు, గోంగూర కట్టలు మరియు మసాలా దినుసుల్ని గూడూరు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ మాట్లాడారు. రంజాన్ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం సోదరులకు ప్రగతి సేవ సంస్థ అందిస్తున్న సహాయాన్ని అభినందించారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ 3వ తోఫాలో భాగంగా నిరుపేద ముస్లిం సోదరులకు కోళ్లు, మసాలా దినుసులు, గోంగూర పంపిణీ చేయడం జరిగిందని, అందరూ పండుగ బాగా జరుపుకోవాలని, అల్లా ఆశీస్సులతో వచ్చే ఏడాది 100 మందికి అందించేలా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి ధనంజయ రెడ్డి, ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామమ్మా. క్షమించండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు ఎక్కువ అవుతారు. ప్రోగ్రామ్ చాలా అయిపోయింది కానీ మాటలు గంటలు మాట్లాడటం అయితే మాట్లాడడం నాకు లేట్ అయినా లేకుండా చేస్తాయి ఈసారి. కాబట్టి ఏదైనప్పటికీ చాలా సంతోషం. గతం నుంచి కూడా మా చంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రంజాన్ వస్తే లైవ్ కోడి నాదాలను ఇప్పించాడు. మొట్టమొదట గూడూరులో కరోనా అప్పుడు గాంధీనగర్లో ఇప్పించాడు. ఆ యొక్క సంస్కృతిని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీదే ఇవ్వాలా ఖచ్చితంగా అని చెప్పి ఈరోజు ఇచ్చాడు. అదే కోడితో పాటు అలాగే గోంగూరతో పాటు మసాలా దినుసులు అన్ని కూడా మా చంద్ర దాదాపు 70 మందికి ఈరోజు ఇస్తున్నాం. మొట్టమొదట 34 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క రంజాన్ తోఫా కార్యక్రమం ఈరోజు 70 మందితో, మళ్ళీ త్వరలో కూడా 100 మందితో కూడా చేయాలని చెప్పి మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు అనుకుంటే సాధ్యం అవుతుంది. ఎందువలంటే నాకు తెలిసి స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉన్నాయి, కానీ మా ప్రగతి సేవా సంస్థ లాగా పేదవాళ్ళకి ఉపయోగపడే స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైనా ఉందంటే అది ప్రగతి సేవా సంస్థ అని చెప్పేదాంట్లో ఎటువంటి మాట కూడా లేదు. అందుకనే ఇటీవల మొన్న మానిటరింగ్ కమిటీలో స్వచ్ఛంద సేవా సంస్థలు కావాలంటే చంద్రాన్ని రిక్వెస్ట్ చేసి మా వెంకటేశ్వరికి సభ్యులకు కూడా డివిజన్ మానిటరింగ్ కమిటీ కూడా సభ్యులకు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి మా రాధన్న కానీ మిగతా వీళ్ళందరూ కూడా నాగరాజ కానీ మా కరిముల్లా కానీ మా ధనంజయ్ కానీ మా శ్రీను కానీ వీళ్ళందరూ కూడా సమాజంలో వాళ్ళని చూస్తే ఒక వెలుగు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ సహాయ సహకారం, వాళ్ళందరూ మధ్యరథ వాళ్ళే. కోటేశ్వరులు ఎవరు నాకు తెలిసి ఎవరు లేరు. మా రమేష్ అన్న కొద్ది గొప్పవాడు అందరికన్నా. మిగతా వాళ్ళందరూ కూడా మధ్యరథ వాళ్ళే. వీళ్ళందరూ ఒక మంచి మనసుతో పేదోళ్ళు చేయడం అంటే అది కూడా సెలెక్టెడ్ పేదోడు, మామూలు పేదోడు కాదు, సెలెక్టెడ్. ఎవరైతే నిజంగా అవసరం వాళ్ళకే ఈ యొక్క పండుగ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎన్నో మనం పేపర్లో చూశాను. పేద బ్రాహ్మణులు కూడా ఏదో కార్యక్రమం మనవాళ్ళు చేశారని చెప్పి సన్మానం చెప్పారని కూడా చెప్పారు. చాలా సంతోషం, చాలా మంచి విషయం. ఎందుకంటే చాలా మంది బ్రాహ్మిన్స్ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. వాళ్ళు కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక థాట్ మీకు వచ్చిందంటే మీ యొక్క కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా సంతోషం. అలాగే మీరు ఆదర్శం. మేము కూడా ధైర్యం చేయని చెప్తాను. ఎక్కడ పోయినా నేను కూడా ప్రయత్నంలో లభ్యమని చెప్తాను. ఎందువల్లంటే ఆ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి, గతంలో నేను సహాయ సహకారాలు చేస్తాను, దీంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా సహాయం చేయాలన్నటువంటి మోటివ్ ఎక్కువైంది. కాబట్టి దానికి కారణం ప్రగతి సేవా సంస్థ. కాబట్టి నేను ఇప్పుడు కూడా ప్రగతి సేవా సంస్థకి అండగా ఉంటా. పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యే సమస్య లేదు. పేదవాళ్ళకి ఇప్పుడు కూడా నా వంతు సహాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటమ్మా మీ అందరి ధర్మం, మీ అందరి దేవగా నేను 2సారిగా ఎమ్మెల్యే అయినా. మీరందరూ నాకు ఓట్లు వేశారమ్మా. టౌన్ లో అందరూ కూడా నాకు మంచి మెజార్టీ ఇచ్చారంటే మీరందరూ వేశారు. మీరు వేయకపోతే నేను గెలిచే పరిస్థితి లేదు తల్లి. ముస్లిం సోదరులందరూ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున రంజాన్ శుభాకాంక్షలు, అలాగే మా కరీంలో కూడా ప్రత్యేకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా మిత్రుడు శ్యామ్ కూడా వచ్చాడు. శ్యామ్ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. ప్రగతి కుటుంబ సభ్యుడైన మా డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా ఇక్కడ మంచి లైవ్ కోడిని, అదేవిధంగా మన వంటకు సంబంధించిన పల దినుసులన్నీ పుష్కలంగా అన్ని ఉన్నాయి. అన్ని రకాల మసాలాలకి సంబంధించినటువంటి ఉన్నాయి. అదేవిధంగా 2 గోంగూర కట్టలు కూడా అన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇవన్నీ మీకు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ మన ప్రగతి సేవా సంస్థ మీద మక్కువతో, అంటే ఆయన కూడా మా కుటుంబ సభ్యుడు కాబట్టి ఇక్కడికి వచ్చిన దానికి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మన అందరిలో సాదాసీదాగా మనం అందరం ఎట్లా ఉంటామో అదే విధంగా మేము కష్టాల నుంచి వచ్చాం కాబట్టి ఈ కష్ట సుఖాలు మాకు బాగా తెలుసు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి పేదల కష్టాలన్నీ తెలుసు. ఎందుకంటే కష్టాల నుంచి వచ్చిన మనిషి,
ఎక్కడ కష్టాలు ఉన్నాయో అక్కడే ఆయన కాపురం కూడా ఆడే ఉన్నారు. ఎక్కడైనా ఉండొచ్చు. ఎంతో మంది సలహాలు ఇచ్చారు. అయినప్పటికీ మన ఎమ్మెల్యే గారు కష్టమైన కూడా అక్కడే ఉండి మన ఏరియాలోనే ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో పేదలు ఎక్కడున్నారో అదే ఏరియాలో ఆయన ఉంటున్నాడు. అదేవిధంగా అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతకుముందు ఒక 15 కుటుంబాలకి ఒక నెల సరిపోయే పలసరుకులు పుష్కలంగా ఒక తోపా ఇచ్చాం. రెండో దఫ 30 మంది కుటుంబాలకి సరిపోయే రెండో దఫ ఇచ్చాం. ఈరోజు ఒక 70 మందికి మంచి, రేపు రంజాన్ రోజు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో మంచి కోడి కూర వండుకోవాలన్న ఉద్దేశంతో లైవ్ కోళ్ళు నాకు తెలిసి ఈ ఒక 4-5 జిల్లాల్లో మన స్టేట్ లోనే నాకు తెలిసి లైవ్ కోడి ఊరికి ఇచ్చిన దాఖలు అయితే నేను ఎప్పటికీ చూడాల. మేము 5 సంవత్సరాల నుంచే స్టార్ట్ చేసాం. 5 సంవత్సరాల క్రితం ఎప్పుడు ప్రగతి పెట్టి స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే మన పాసం సునీల్ కుమార్ గారి మన ఎమ్మెల్యే చేద్దాంలో కరెక్ట్ గా అక్కడే స్టార్ట్ చేసాం. లాక్డౌన్ లో 2020లో మనం స్టార్ట్ చేసాం. ఆ నుంచి కంటిన్యూషన్ గా ప్రతి సంవత్సరం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఇస్తూ వస్తున్నాం. అందువల్ల ఇది పుష్కలంగా కూడా జరుగుతూ వస్తుంది. 40 మంది నుంచి చాలా సంతోషం. ఈరోజు మనం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ముస్లింలకి రంజాన్ తోఫా కార్యక్రమం చేయడానికి ఇచ్చేసినటువంటి మా నాయకులు పాసిం సునీల్ గారికి ధన్యవాదాలు. ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలో చంద్ర అగ్రగణ్యుడు. ఎందుకంటే చంద్ర గురించి 2-3 నిమిషాలు చెప్తే సరిపోదు. తన మాటల్లో చెప్పాడు, 26,000 మందికి సాయం చేయడం అంటే అది గూడూరు లాంటి చిన్న పట్టణంలో అది ఆషామాషి విషయం కాదు. అది కూడా 365 రోజులు డేట్ లో క్యాలెండర్ చూసుకోబడలేదు. చంద్ర ప్రోగ్రామ్ ద్వారా చూసుకుంటే చాలు. మనం ఉదయం లేసి ఏ ప్రోగ్రామ్ చేస్తాడు, ఎప్పుడు చేస్తాడని చూసుకుంటా ఉన్నారు. చంద్రతో పాటు ఇలా మిత్ర బృందాన్ని కూడా మన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు 65 మంది సభ్యులు ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరు 20 మంది వస్తారని చెప్పి అన్నారు కదా. ఆ 20 మంది అటెండ్ అవ్వడం కూడా ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజు ఏదో మా పార్టీ కాలం చేస్తే అరగంటలకు రావాలంటే పనులు ఉన్నాయంటారు. అలాంటిది సేవ చేసే దానికోసం చంద్ర దగ్గర ఉన్న టీము వాళ్ళ పనులు వచ్చి అందులో వాళ్ళ డబ్బులు వేసుకుని ఇక్కడ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం. అలాగే ఈ రంజాన్ మాసంలో ఇది 3వ కార్యక్రమం చెప్తున్నాను, చాలా సంతోషం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎలా అయితే ముస్లింల పక్షపాతిగా వ్యవహరిస్తూ ఎట్లా మనతో మమేకమై ఉన్నారో, చంద్ర కూడా నాకు తెలిస్తే ఇక్కడ ఒక మత సామరస్యానికి దారితీయాలని చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతి కార్యక్రమం వస్తే సంక్రాంతి కార్యక్రమం ముగ్గులు పెట్టడం, పోటీలు పెట్టడం, ప్రైజులు ఇవ్వడం, పిల్లలు ఉత్సాహపరచడం, అదేవిధంగా విద్యార్థులకు పరీక్షలప్పుడు వాళ్ళకి బిడ్డలు అందజేయడం, అదేవిధంగా క్రిస్మస్ అప్పుడు క్రిస్టియన్లకు సాయం చేయడం. ఇప్పుడు చూస్తే ఇక్కడ లైవ్ కోడి అని చెప్పినట్టు రాష్ట్రంలో అయితే మొదటిసారి, ఇది 4వసారి ఆయన దగ్గర పంచదార రావడం లైవ్ కోడిని. కరోనా అప్పుడు కూడా కోళ్ళు అట్లా అందజేయడం జరిగింది. ఈ డైరెక్ట్ గా అందరూ లేడీస్ వచ్చేసారు కాబట్టి వీళ్ళందరికీ ఈ ప్రగతి సంస్థకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ఎమ్మెల్యే గారు నిన్ననే ముస్లిం ప్రజలందరి కోసంగా ఆయనే పిలిచి ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీని అందరి గూడూరు పట్టణంలోని ముస్లింలందరూ హాజరై దాన్ని విజయంతో చేశారు. వాళ్ళందరికీ ఒకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ప్రగతి సేవా సంస్థ ఇంకొంచెం ముందుకెళ్లాలని చెప్పి, ఇది మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అగ్రహానిగా నిలవాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వారికి ముఖ్య అతిథి చేసినటువంటి పెద్దలు మా అన్నగారైనటువంటి పాసిం సునీల్ గారికి, అదేవిధంగా ఇతర పెద్దలందరికీ నమస్కారం. రంజాన్ తోఫా కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి నియోజకవర్గ అభివృద్ధిలో మరి ముందుకు దూసుకుపోతున్నటువంటి మన సునీల్ అన్న గారికి, మరి ముస్లింలో వారికి ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారిని అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి సునీల్ అన్న గారికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషాలతో ఈ యొక్క రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఉపాధ్యక్షులు ఈనాటి కార్యక్రమం గురించి చెప్పారు కాబట్టి నేను త్వరగా ముగించడం కోసం ఒక చిన్న సన్నివేశం చెప్తాను. ఉగాది వస్తుంది, అలాగే రంజాన్ వస్తుంది అని ఇంద్రలోకంలో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ రివ్యూ మీటింగ్ కి మిస్టర్ సూర్య అంటే సూర్యుడు, మిస్టర్ వరుణ్ దేవుడు, అలాగే మిస్టర్ చంద్రుడు ముగ్గురిని హాజరయ్యారు. అలాగే దళితులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళకి మార్కులు ఇస్తున్నారు, ఎన్ని రోజులు పనిచేశారో దాన్ని బట్టి ఇంద్రుడు మార్కులు వేస్తూ ముందు వరుణ్ పిలిచాడు. మిస్టర్ వరుణ్, నువ్వు రా, నీకు ఇస్తున్నాను నీ మార్క్ షీట్ అని చెప్పి ఇస్తే అతనుకి 60 మార్కులు వేస్తున్నారు ఇంద్రుడు. ఏంది మిస్టర్ ఇంద్ర, నేను 3 నెలలు కనీసం వర్షిస్తున్నాను కదా, కనీసం 90 మార్కులు రావాలి కదా నాకంటే,
లేదు లేదు నువ్వు పసిపిల్లోడు కదా బడికి ఎగ్గొట్టేసినట్టుగా ఆ ప్లాస్టిక్ పోతాం అది ఇది కాలుష్యం అని చెప్పి ఎగ్గొట్టేసావు, 2 నెలలు మాత్రం వచ్చాయి కాబట్టి నీకు 60 మార్కులు అని చెప్పాడు. అదేవిధంగా నెక్స్ట్ మిస్టర్ చంద్రాన్ని పిలిచారు. ఆయనకు కూడా మార్కులు 365కి 300 రాలేదు, 200 మాత్రం వచ్చాయి. ఏంటంటే నీకు ఉన్నాయి కదా అమావాస్య అందువల్ల మార్కులు తగ్గాయని చెప్పారు. ఇంకా సూర్యుని వంతు వచ్చింది, ఆయన కూడా 365 వేయలేదు ఇంద్రుడు. ఎంత వేసాడంటే కేవలం 300 వేశారు. 65 రోజులు నేను రోజు వెళ్తున్నాను కదా నాకెందుకు మార్కులు తగ్గించారని చెప్పి సూర్యుడికి కోపం వచ్చింది. అడిగితే లేదు లేదు నువ్వు కూడా అప్పుడప్పుడు మబ్బులట్ట ఉన్నాయని చెప్పేసి నీ డ్యూటీ సక్రమంగా చేయలేదు అని చెప్పారు. సరే ఎన్ని బాగానే ఉంది, కింద ఒక అతను ఉన్నాడు, అతనికి మాత్రం 400 మార్కులు వేశారు. శుభాకాంక్షలు. ఈరోజు రంజాన్ తోఫాకి ఇచ్చేసిన మన మిత్రుడు పాటి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మరొక మిత్రుడు రహీం గారికి, అదేవిధంగా మా అధ్యక్షుడు కడివేటి చంద్ర గారికి, ఈరోజు ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైన సంవత్సరాల నుంచి రంజాన్ తోఫాని నిర్వహించడం చాలా గొప్ప విషయం. అది అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ఫిరోజ్ గారికి, సెల్వి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ ఏర్పడినప్పటి నుంచి రంజాన్ తోఫాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రగతి సేవా సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు పోవడం, అది మా అధ్యక్షుడు కడివేటి చంద్ర గారి ఎంతో కృషి ఉంది దీంట్లో. ఆయనకి ఎంత చేసినా చాలా తక్కువే. చాలా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన గూడూరు పట్టణం ప్రజలందరూ కూడా దాతలుగా వ్యవహరిస్తూ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన పెయ్యాల రమణయ్య, రమణమ్మ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారి సహాయ సహకారాలతో ఈరోజు శనివారం 29/3/2025 తేదీన చిల్లకూరు మండలం కోటాచిల్ రోడ్డు వద్ద ఉన్న నక్కలవారి కండ్రిగా ఎస్టీ కాలనీ నందు ఉన్న అంగన్వాడీ స్కూల్లో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వీచేసిన సిడిపిఓ ఎస్కే మెహబూబ్ చేతుల మీదుగా పిల్లలకు చేపలు, ప్లేట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. సిడిపిఓ ఎస్కే మెహబూబ్ మాట్లాడుతూ కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే ఈ ట్రస్ట్ సభ్యులు గతంలో కూడా ఈ నక్కలవారి కండ్రిగలో ఉన్న ఎస్టీ కాలనీలో పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మా అంగన్వాడీ స్కూల్ టీచర్ కె మౌనిక ట్రస్ట్ సభ్యుల్ని అంగన్వాడీ స్కూల్కు చేపలు, ప్లేట్లు అడగ్గా వారి కోరిక మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు, అలాగే ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన పెయ్యాల రమణయ్య, రమణమ్మ దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ ఎక్కడ పేదవాళ్లు ఉంటే అక్కడ మా వంతుగా మా ట్రస్ట్ సభ్యులు పూర్తి సహాయ సహకారాలతో ఏ కార్యక్రమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎన్ రేణుకమ్మ, టీచర్ కె మౌనిక, అత్తి మంజరి గోపాల్, పెయ్యాల రమణయ్య, చవల సురేంద్రబాబు, పర్వతాల రమేష్ బాబు, అంగన్వాడీ స్కూల్ పిల్లలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. అంటే మా కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు అందరికీ కూడాను మా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఈరోజు ఈ సభ్యుల్లో నుంచి రమణయ్య సార్ గారికి వాళ్ళ మిస్సెస్కి దేవుడు చల్లగా చూడాలని మా అందరి తరపున మేము కోరుకుంటున్నాం. వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ప్లస్ పెళ్లి రోజు సందర్భంగా మన పిల్లలకి రోజు అన్నం తినేటప్పుడు సార్ గుర్తొస్తారు మనకి. ఇంకా ఎందుకంటే మంచినీళ్ళు, అన్నం తినడానికి ప్లేట్స్, గ్లాసులు, పిల్లలు కూర్చోడానికి చేపలు అన్నీ కూడా మనకు ఉపయోగకరమైన వస్తువులే ఇస్తున్నారు. చాలా ధన్యవాదాలు సార్. ఇంతకు ముందు కూడా దుప్పట్లు ఇచ్చున్నాము ఈ ఏరియాకి అని చెప్పి తెలియజేశారు. మా వైపు నుంచి మాత్రం మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఎందుకంటే మనకి ఇలాంటి మీరు ఇప్పుడు అన్నారు, ఇలాంటివి మనకి ఇంకా చాలా ఉన్నాయి సార్ మన మండలంలో. ఎస్సీ ఎస్టీ ఏరియాస్ కొన్ని ఓకే ఉపయోగపడేవి ఉన్నాయి, కొంతమందికి ఇలా నీడ్ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మీరు ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు మాకు చెప్తే మేము కూడా ముందుంటాం సార్. ఈరోజు ఇంత మంచి ఇవన్నీ వస్తువులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మన సిడిపిఓ మేడం గారికి, అలాగే రేణుక మేడం గారికి, సూపర్వైజరు, అలాగే అంగన్వాడీ టీచరు మౌనిక మేడం గారికి అందరికీ నమస్కారాలు. అలాగే ఈరోజు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చిల్లకూరు మండలం కోటాచిల్ రోడ్డు ఉన్న నక్కలవారి కండిగా గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడ స్కూల్ పిల్లలకు ఈరోజు గిన్నెలు, గ్లాసులు, సాపులు ఇవ్వటం జరుగుతుంది. దానికి దాతగా ఇచ్చేసిన పేలూరి రమణయ్య, రమణమ్మ గారు పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు ఈరోజు ఇంత సహాయం చేయటం చాలా సంతోషం. ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి.
మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని మీరందరూ ఆశిస్తూ దీవించు ఇలాంటి ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందుకొచ్చి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మాకు గెస్ట్గా వచ్చేసిన మన సిడిపో మేడం గారి చేతుల మీదుగా ఇంత మంచి కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషకరం. ఆయనకి ఈరోజు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఇలాంటి మాకు ముందుకు వచ్చి మీ చేతుల మీద ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, మీ స్కూల్కి ఇంకేదన్నా కావాలన్నా మా చేతనైన సహాయం మేము ముందుకు వచ్చి చేస్తామని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి గెస్ట్గా వచ్చినటువంటి సిడిపిఓ ఎస్కే మహబూబ్ మేడం గారికి, సూపర్వైజర్ ఎన్ రేణుక మేడం గారికి, అంగన్వాడీ టీచర్ కె మౌనిక గారికి, మరి ముఖ్యంగా మా కుటుంబ సభ్యులకి మరియు మా యొక్క అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు పెయ్యల రమణమ్మ గారుల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ నక్కలవారి కండిగ అనేటటువంటి గ్రామంలో ఎస్టీ కాలనీలో ఈ యొక్క సాపులు, అన్నం ప్లేట్లు, గ్లాసు, బిస్కెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాం. ట్రస్ట్ కుటుంబ సభ్యులకి, అట్లే ఇక్కడ ఉన్న పెద్దలకి, వేదిక మీద పెద్దలకి ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు కలగజేసిన మేడం గారికి ధన్యవాదాలు. వచ్చేసి మా సభ్యులు, మా అధ్యక్షులు కటకం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. వచ్చేసి మేము మ్యారేజ్ డే మామూలుగా సింపుల్గా ఇంట్లో చేసుకుంటుంటాము. అలా కాకుండా ఇంతకుముందు ఇక్కడ వచ్చి చూసిపోయాం కాబట్టి ఈ పిల్లలకి ఏదైనా చేయాలని మా మనసులో ఒక అవగాహన వచ్చింది. అలాగే ఆ పిల్లలకి ఏది చేస్తే బాగుంటుంది, ఏమి ఇస్తే బాగుంటుంది అనే ఇదితో ఈ సాపులు, ప్లేట్లు, బిస్కెట్ ప్యాకెట్స్, గ్లాసులు ఇవ్వడం జరుగుతుంది. ఇది నక్కలవారి కనుక ఎస్టీ కాలనీ. తిరుపతి జిల్లా కోటలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారం గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ జెండాను టీడీపీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జలీల్ బాషా మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు సంక్షేమం కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1982లో పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ జలీల్ బాషా, కోట పట్న ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, షేక్ షంషుద్దీన్, కోకుల మధు యాదవ్, మర్రి పోలయ్య, తల్లం శ్రీనివాసులు, తూపిలి రాధాకృష్ణారెడ్డి, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పండగ చేసుకుంటున్నటువంటి తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ కాన్సెప్ట్తో అయితే మహానాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆనాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించి
అనతి కాలంలోనే పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేజిక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి ముఖ్య కారణం ఈ పార్టీలో ఉండే కార్యకర్తల బలం. ఆయన కాలంలో కానివ్వండి, తదనంతరం చంద్రబాబు నాయుడు గారి కాలంలో కానివ్వండి, సంక్షోభ సమయాల్లో కార్యకర్తలు ఈ పార్టీకి అండగా నిలబడి మళ్ళీ అధికారం చేజిక్కునే స్థాయికి ఈ పార్టీని తీసుకొని రావడం జరిగింది. ఈ పార్టీ స్థాపించిన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు, ఈ నినాదంతో ఈ పార్టీ స్థాపించి కేవలం పేదల పక్షపాతి ఈ తెలుగుదేశం పార్టీ అని ఆనాడు స్థాపించారు. అదేవిధంగా ఆ కోవలోనే మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని నడిపిస్తున్నారు. దాని కారణంగానే పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయితే 44వ సంవత్సరం అడుగుపెడుతున్నట్టయితే 23 సంవత్సరాల పాటు అధికారం చేజిక్కున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ రాష్ట్రానికే కాదు దేశానికే ఎన్నో పథకాలని పరిచయం చేసింది. ఈరోజు మధ్యాహ్న భోజనం కానివ్వండి, పెన్షన్ పథకం, వితంతువులకు వృద్ధులకు పెన్షన్ పథకం ఆనాడు 30 రూపాయలతో స్థాపించి ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నారు అంటే ఆ పథకాన్ని దేశానికే పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆడవాళ్ళకి హక్కు కానివ్వండి, పక్కా ఇల్లు, ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆ రోజు ఉద్దేశిస్తే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇంటి నిర్మాణాలని చేపడుతున్నారు. ఈ విధంగా ఎన్నో పథకాలని ఈ దేశానికి పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి అండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమ నిధి స్థాపించి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రమాదవశాత్తు ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళకి బీమా కల్పించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఇటువంటి అండాదండ ఉన్న పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే. అందువల్ల ఏ ఉద్దేశంతో అయితే నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారో ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా, ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎల్లవేళలా కొనసాగించాలనే దాంతో ఈరోజు మన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా వివిధ మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాలని అట్లాగే ప్రజలందరికీ అందిస్తున్నారు. ఎల్లవేళలా ఇదే విధంగా సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మా కార్యకర్తలకు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకడ్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ జెండాను టీడీపీ మండల అధ్యక్షులు డి మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1982లో పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, కె దయాకర్, డి కృష్ణమూర్తి, టి శ్రీనివాసులు రెడ్డి, హరీష్ నాయుడు, గంగాధర్ రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, డి జనార్దన్ రెడ్డి, మోహన్ నాయుడు, షేక్ గౌస్ బాషా, పోలయ్య, పి అరుణ్, గోపి నాయుడు, తెదేప నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి గెలిచిన ఓడినా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నానని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మనుబోలు మండల పరిధిలోని అక్కంపేట గ్రామంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ అమీర్ బాషా ఆధ్వర్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ చేతుల మీదుగా మహిళలకు చీరలు, రంజాన్ తోఫా అందించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు మొదటిసారిగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ఆయనకే చెందుతుందని తెలిపారు. తాను పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని, స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వంతో పాటు ప్రస్తుతం నారా లోకేష్ నాయకత్వంలో 3 తరాలుగా పార్టీలో వివిధ పదవుల ద్వారా ప్రజలకు సేవ చేస్తూ కొనసాగుతున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో మనుబోలు మండలానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగానే సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా గాలి రామకృష్ణారెడ్డిని నియమించినట్టు తెలిపారు. ఏఎంసీ చైర్మన్గా నియమితులైన గాలి రామకృష్ణారెడ్డికి మండలంలోని పలువురు టీడీపీ నాయకులు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కంపేట గ్రామ నాయకులు కోదండ రామరెడ్డి, పూర్ణం రామ్మోహన్ రెడ్డి, ఆంజనేయులు, వేణురెడ్డి, మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, పార్టీ జిల్లా సమన్వయకర్త నూనె లక్ష్మయ్య యాదవ్, కణపూరు కాల్వ సొసైటీ చైర్మన్ వర్ధినేని మస్తాన్ నాయుడు, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మండలంలోని పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రమైన మనుబోల్లో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, మండల బీసీసీఎల్ అధ్యక్షులు చెల్లగిరి ప్రసాద్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లు, నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, రావుల వెంకయ్యగౌడ్, దామోదర్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రేవూరి సుమన్, చెలకల వేణు, రావుల జితేంద్ర గౌడ్, పలువురు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలో ఆవిర్భావమైంది. ఇటువంటి తెలుగుదేశం పార్టీ పేదల పట్ల ఉండే రామారావు గారు చేసినటువంటి మహోన్నతమైన కార్యక్రమాలకి ప్రజలు ఈరోజు కూడా తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు, ఆయన నాయకత్వంలో ఎంతోమంది సామాన్యులు కూడా రాజకీయ నాయకులు, బీసీలు, సన్నజనాలు, అన్ని క్యాస్టులు కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన పేరు ప్రఖ్యాతితో ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రథసారథ్యంలో ఎంతో వైభవంగా నడిపించుకోబోతున్నారు. ఈ 100 సంవత్సరాలు చేసుకోవాలని ఇదే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి డాక్టర్ నందమూరి తారక రామారావు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. పార్టీని పెట్టి గత 9 నెలల్లోనే అఖండ విజయంతో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి తెలుగుదేశం పార్టీ అధికారులు తెచ్చిన మహోన్నత వ్యక్తిగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పౌరాణికంగా, సాంఘికంగా, చిత్రసీమలో కానీ, రాజకీయంలో కానీ ఎంతో అభివృద్ధి చేశాడు. పేద ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. అదేవిధంగా పేదవాడికి కావాల్సిన కూడు, గుడ్డ, గూడు అనేటివి మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో 1987లో మాండలిక విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ చిరు ఉద్యోగాలు కల్పించిన మహోన్నత వ్యక్తిగా డాక్టర్ నందమూరి తారక రామారావును అభినందించారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పేద ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు, రాజకీయ ఖర్చు పెట్టాడు, రిజర్వేషన్ పెట్టాడు, అనేక సంక్షేమ పథకాలు పెట్టిన డాక్టర్ నందమూరి రామారావుకి ఈ సభాముఖంగా జోహార్లు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అదే పాలనలో డాక్టర్ మన చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని రామారావు అడుగుజాడలో నడిపిస్తూ మంచి పరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ పథకాలను ప్రవేశపెట్టు పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వ్యక్తిగా ఈ సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పుకోవచ్చు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి 42 సంవత్సరాలు అవుతుంది. ఈ జెండా పేద ప్రజలు ఎన్టీ రామారావు స్థాపించింది. ఎన్టీ రామారావు స్థాపించి పేద ప్రజలకి ₹2 కిలో బియ్యము, బీసీలకి ముఖ్యంగా 34% రిజర్వేషను, సన్న జనాలకు అనుకూలంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎండం పెట్టి మెయింటైన్ చేసుకుంటూ ఎవరికి తెలియకుండా రాజకీయ తెలియకుండా తిరిగిపోతుంది. అంటే మండలాలు పెట్టి 34% రిజర్వేషన్ పెట్టి తెలుగుగా కాలం కొండావతలు పోవాల్సింది ఇతరులు పెట్టి సలహా చెప్తే తన పక్కన ఇక్కడ జిల్లాకి ఈరోజు సెక్షన్గా అందరూ పండించుకుంటారంటే 2 కార్లు 3 కార్లు 4 పూటలు పండించుకుంటారంటే అది ఎన్టీ రామారావు కృషి. మన మనుబోలుకు కానీ మన ఈ మనుబోలు మండలానికి కూడా వీడ స్థాపించి అదే కూడా చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర పాలన పెట్టి పేద ప్రజలకి అప్పుడు పెన్షన్ 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసి ఈరోజు చంద్రబాబు 4,000 తీసుకెళ్ళి 4,000 తీసుకుని పేద ప్రజలకు అనుకూలంగా ప్రతి నెల 1వ తారీఖు వికలాంగులకి 6,000 ఎప్పుడు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పేదలకు సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆహారాన్ని అందించారు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పేదలకు సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతమ్మ అన్న వితరణ కార్యక్రమం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నామని, అలాగే పౌర్ణమి అమావాస్య రోజుల్లో కూడా ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. గురుదేవులు బెదురుపాక ఘాట్ గారు వారి యొక్క ఆశీస్సులతో శ్రీ సీతమ్మ అన్న సేవా వితరణ నారాయణ సేవా కార్యక్రమాన్ని దాదాపుగా 2014 నుంచి ప్రతి ఆదివారం నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా అమావాస్య పౌర్ణమిలో కూడా ముఖ్యమైన రోజుల్లో కూడా ఈ అన్నకి ప్రతాపన కార్యక్రమం జరుగుతుంది. అన్నార్థులందరికీ కూడా మనం ఇది కార్యక్రమాన్ని అనేక విధాలుగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం. చేర్చడం ముఖ్య ఉద్దేశం ఈ ప్రచారం ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా చేయాలన్న సంకల్పం మాత్రమే. కాబట్టి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు మీ ప్రాంతాల్లో కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మనం విజయదుర్గ అమ్మవారి ఉపపీఠం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనేక మంది దాతలు సహకరిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గూడూరులో ఎక్కడైనా ఇటువంటి ముఖ్యమైన అవసరం ఏర్పడినప్పుడు తప్పనిసరిగా స్పందిస్తే మా వైపు నుంచి ఏదైనా మీరు ఏదైనా పిలిపించినా కూడా తప్పనిసరిగా మేము స్పందించి అక్కడున్న అన్నార్థులకు అవసరమైన వరకు కూడా మేము ప్రచారం ముందుంటామని చెప్పి. గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కన్మరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఆగనా ఆగమ్మా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.